ఐపీఎల్ 2026కు సంబంధించిన మినీ వేలానికి సమయం దగ్గర పడుతుండడంతో ఆటగాళ్ల ట్రేడింగ్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 15న ఐపీఎల్ 2026 మినీ వేలం జరిగే అవకాశాలున్నాయి. నిజానికి మినీ వేలానికి ఇంకా 2 నెలల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే పలు ఫ్రాంచైజీలు తమ జట్టులోని వేలంలోకి వదిలేసే ఆటగాళ్ల వివరాలు బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే సీజన్ వేలానికి ముందు ఈసారి భారీ ట్రేడింగ్లు జరగబోతున్నాయని తెలుస్తుంది. ట్రేడింగ్ అంటే మనకు తెలిసిందే కదా. మినీ వేలానికి ముందు పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ఇచ్చిపుచ్చుకుంటాయి. అంటే ఒక జట్టు తమ ఆటగాళ్లను వేరే జట్టుకు ఇచ్చి ఆ జట్టులోని మరో ఆటగాళ్లను కొనుక్కుంటాయి. ఆటగాళ్లను వేలంలోకి వదిలేయడం కాకుండా ఇది సపరేటు. అయితే ఇప్పుడు ఈసారి ట్రేడింగ్లో ప్రముఖంగా 2 ప్లేయర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కాగా మరొకరు ఢిల్లీ క్యాపిటల్స్ లో కీలక ఆటగాడిగా ఉన్న కేఎల్ రాహుల్. సంజు శాంసన్ గురించి మనకు తెలిసిందే. గత సీజన్ ముగిసినప్పటి నుంచే ఈసారి రాజస్థాన్ రాయల్స్ కు సంజు శాంసన్ గుడ్ బై చెబుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. నిజానికి చాలా కాలంగా శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. తన కెప్టెన్స్ లో ఒకసారి జట్టును ఫైనల్ కూడా చేర్చాడు. కానీ గత సీజన్ సమయంలో రాజస్థాన్ మేనేజ్మెంట్ తో ఏమైనా విభేదాలు వచ్చాయో లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ 2025 ఐపీఎల్ ముగిసినప్పటి నుంచే 2026 సీజన్ కు శాంసన్ రాజస్థాన్ కు ప్రాతినిధ్యం వహించాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 2026లో అతను చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడతాడని, అక్కడ ధోనికి ప్రత్యామ్నాయంగా శాంసన్ ను తీసుకుంటున్నారనే వార్తలు బాగా హైలైట్ అయ్యాయి. గత సీజన్లో రాజస్థాన్ తరఫున 9 మ్యాచ్లు ఆడిన శాంసన్ 35 సగటుతో 285 పరుగులు చేశాడు. ఒక హాఫ్ సెంచరీ ఉంది. స్ట్రైక్ రేట్ 140గా ఉంది. గాయం కారణంగా అన్ని మ్యాచ్లు ఆడలేకపోయాడు. ఆడిన మ్యాచ్లో కెప్టెన్ గా కూడా ఉన్నాడు. గత సీజన్లోనే కాకుండా ఓవరాల్ గా రాజస్థాన్ తరఫున శాంసన్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. కానీ ఎందుకో గానీ ఈసారి రాజస్థాన్ ను వీడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం, ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్లడం లేదంట. వేలానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్రేడింగ్ పద్ధతిలో శాంసన్ ను కొనుగోలు చేయనుందంట. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన శాంసన్ ను వచ్చే సీజన్ కు ఢిల్లీ తమ కెప్టెన్ గా కూడా నియమించనుందంట. కెప్టెన్ గా శాంసన్ కు మంచి అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. గత సీజన్ లో శాంసన్ కు రాజస్థాన్ 18 కోట్ల రూపాయలు చెల్లించింది. నాకు తెలిసి ట్రేడింగ్ లో శాంసన్ ను ఢిల్లీ కొనుక్కుంటే అంతకు ఎక్కువగానే ఇవ్వచ్చు. కాగా గత సీజన్ లో అక్షర్ పటేల్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన సంగతి తెలిసిందే. మొదట్లో బాగా ఆడి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న ఢిల్లీ ఖచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుందని అనిపించింది. కానీ అనూహ్యంగా లీగ్ స్టేజ్ చివరిలో దారుణంగా చితికిల పడిన ఢిల్లీ వరుస ఓటమితో ప్లేఆఫ్స్ చేరకుండానే 5వ స్థానంతో సరిపెట్టుకుంది. నిజానికి ప్రస్తుతం భారీ మొత్తం వెచ్చించి సంజు శాంసన్ ట్రేడింగ్ చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అన్ని డబ్బులు లేవు. గత సీజన్ వేలం ముగిశాక ఢిల్లీ వద్ద మిగిలింది 20 లక్షల రూపాయలు మాత్రమే. ఈ సీజన్ వేలానికి ముందు ఎవరెవరిని వదిలేస్తారా అనే అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఏది ఏమైనా సంజును ట్రేడ్ చేయడానికి ప్రస్తుతం ఢిల్లీకి భారీ మొత్తంలో డబ్బులు కావాలి. అందుకే వాళ్ళ స్టార్ ఆటగాడైన కేఎల్ రాహుల్ ను కోల్కతా నైట్ రైడర్స్ కు ట్రేడింగ్ రూపంలో అమ్మిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ఢిల్లీ ఖాతాలో 14 కోట్ల రూపాయలు మిగులుతాయి. కాగా గత సీజన్ వేలంలో రాహుల్ ను ఢిల్లీ 14 కోట్ల కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా రాహుల్ ను అమ్మిన శాంసన్ ను కొనడానికి డబ్బులు సరిపోవు. కాబట్టి వేరే ప్లేయర్లను కూడా ఢిల్లీ వేలంలోకి వదిలేయడం లేదంటే ట్రేడింగ్ రూపంలో అమ్మడం చేయొచ్చు. అదే జరిగితే ఢిల్లీ ఒక మంచి బ్యాటర్ని అయితే కోల్పోయినట్టే. ఎందుకంటే ఐపీఎల్లో అత్యంత నిలకడగా రాణించే బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అందరికంటే ఫస్ట్ ఉంటాడు. ప్రతి సీజన్లో భారీగా రన్స్ చేస్తాడు. గత సీజన్లోనూ 13 మ్యాచ్ల్లో 53 సగటుతో 149 స్ట్రైక్ రేట్తో 539 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శాంసన్ లాగే రాహుల్ కూడా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. కానీ ఇంత మంచి బ్యాటర్ అయిన రాహుల్ను వదిలేయడానికి ఢిల్లీ ఇష్టపడుతుందా అనేది చూడాలి. కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే గత సీజన్లో అజింక్య రహానే కెప్టెన్సీలో ఆ జట్టు విఫలమైంది. ప్లేఆఫ్స్ రేస్ కు చాలా దూరంలో నిలిచిపోయింది. కాగా ప్రస్తుతం రహానే ఏజ్ కూడా ఎక్కువగా ఉంది. సరైన ఫామ్ లో లేడు. కాబట్టి ఈ సీజన్ కు వాళ్ళకు ఒక కొత్త కెప్టెన్ అవసరం. అందుకే రాహుల్ ను తీసుకుని కెప్టెన్సీ కూడా అతనికి అప్పగించాలని కేకేఆర్ భావిస్తుందంట. అందుకే తమ జట్టులోకి వస్తే కెప్టెన్సీ ఇస్తామని రాహుల్ కు ఆఫర్ కూడా ఇచ్చిందంట. కాగా రాహుల్ కు కెప్టెన్ గా చాలా అనుభవం ఉంది. ఏది ఏమైనా ఈ వార్తలపై ఇప్పటికైతే అధికారిక ధృవీకరణ మాత్రం లేదు. దీంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందని ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఒకవేళ నిజంగానే ఈ విధమైన ట్రేడింగ్ జరిగితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.